దేవునికి మహిమ కలుగునుగాక. మార్నింగ్ మన్నా చూస్తున్న బిడలారా, ప్రభు ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాడు. యేస్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రభువు ఉండు స్థలము, లేకుంటే ప్రభువు నివసించు స్థలము, దీనినే యెహోవా షమ్మా అని అంటారు. యెహోవా షమ్మా, చూడండి, క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటే చీకటిని తొలగించి వెలుగును ప్రకాశింపజేసే దేవుడు మన ప్రభు. చీకటిలో ఉన్నవారిని అందరినీ వెలుగు వైపు త్రిప్పే దేవుడు మన ప్రభు. ఆ వెలుగు వైపు త్రిప్పి వారిని అలాగే వదిలిపెట్టకుండా వారిలోనే నివసిస్తూ ఉన్నాడు. లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఆ ప్రతి మనిషి లోపల నివసిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే నీలో నాలో నివసించే దేవుడు ఆ యెహోవా షమ్మా గొప్ప దేవుడై ఉన్నాడు. నీలో నివసించి చీకటిని పోగొట్టి, నీలో నివసించి కష్ట కన్నీరు దుఃఖము అంతటిని పోగొట్టి నీ ఇంటిలో నివసించి నీ ఇంటిని ఆ యొక్క యెహోవా షమ్మా యొక్క ఆశ్రయ దుర్గముగా మార్చి నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఒంటరి వానిగా కాదు, ఒంటరి దానిగా కాదు, నిన్ను దిక్కులేని వానిగా కాదు, దిక్కు లేని వ్యక్తిగా కాదు. నేను నీ యందు నివసించి నీతో నివసించి నిన్ను గొప్ప చేస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని యెహోవా షమ్మా నీతోనూ నీ కుటుంబముతోనూ నీ ఇంటిలో ఉంటూ, నీ ఉద్యోగ స్థలాల్లో ఉంటూ నీకు గొప్ప దీవెనలను, ఆశీర్వాదకరమైన దీవెనలను నీకు కలిగించునుగాక. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలను యెహోవా షమ్మా నీ పక్షమున ఉండి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. ప్రభాదిగు తండ్రి, మార్పు లేని దేవుడా యెహోవా షమ్మా, మీరు నివసించే స్థలముగా నన్ను, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని మార్చండి, నా పట్టణాన్ని మార్చండి. ప్రభాదిగు తండ్రి, కన్నీటితో దుఃఖముతో వేదనతో ఉన్న ప్రతి బిడలను కూడా ప్రభువా, వారి దుఃఖాలని, వారి చీకటిని, వారి అవమానమును, వారి నిందను మార్చి యెహోవా షమ్మా మీరే క్రియేట్ చేయవలసిందిగా కోరుతున్నా. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన వింటూ ఉన్నందుకు, అలాగే చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్న వందనాలు. త్వరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.